హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు రియల్మీ 8 మొబైల్ అన్బాక్సింగ్ చేసి ఆ మొబైల్ యొక్క ఫీచర్స్ ఏంటో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లాగ్ లేకుండా సుత్తి లేకుండా మన ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ మొబైల్ యొక్క అన్బాక్సింగ్ మీరు చూసారు కదా. ఇప్పుడు మనం ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మొబైల్ ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈ మొబైల్ మనకి రియల్మీ 8 మొబైల్ 2 కలర్స్లో అయితే అవైలబుల్లో ఉంది. ఒకటి బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ అవైలబుల్లో ఉంది. అలాగే 3 వేరియంట్స్ ఈ మొబైల్ మనకి అవైలబుల్లో ఉంది. ఫస్ట్ వేరియంట్ వచ్చేసరికి 4GB 128GB, సెకండ్ 6GB 128GB, థర్డ్ 8GB 128GB. 4GB 128GB ప్రైస్ మనకి 15,000 ఉంది. అలాగే 6GB 128GB ప్రైస్ మనకి 16,000 ఉంది. అలాగే 8GB 128GB ప్రైస్ మనకి 17,000లో ఉంది. ఈ మొబైల్ మీరు ఒకసారి చూడాలన్నా బై చేయాలన్నా కింద నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. రియల్మీ స్టోర్లో కానీ ఫ్లిప్కార్ట్లో ఈ మొబైల్ మనకి అవైలబుల్ అయితే ఉంది. అయితే ఈ మొబైల్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్ మనం చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఇందులో రెయిన్బో కలర్స్ మనకు కనిపించడం జరుగుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ మనకు కనిపించడం జరుగుతుంది. అలాగే ఇటు సైడ్ మనకి డేర్ టు లీప్ అని అయితే రాసి ఉంది. డిజైన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అలాగే మనం ఈ మొబైల్ యొక్క కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి 4 కెమెరాస్ ఈ మొబైల్ రావడం జరుగుతుంది. ఫస్ట్ కెమెరా వచ్చేసరికి 64 మెగాపిక్సెల్ కెమెరా, సెకండ్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ కెమెరా, థర్డ్ అండ్ ఫోర్త్ కెమెరాస్ 2 మెగాపిక్సెల్స్ అయితే ఉంటాయి. కింద ఫ్లాష్ లైట్ కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి. అలాగే మనం ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ కెమెరా అయితే ఉంది కదా. ఈ కెమెరా వచ్చేసరికి మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఈ మొబైల్ రావడం జరుగుతుంది. అలాగే ఈ మొబైల్ బ్యాటరీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది 5000 బ్యాటరీ అయితే రావడం జరుగుతుంది. అలాగే వీళ్ళు మన బాక్స్లోనే 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ 0 నుంచి 100% ఛార్జ్ చేయడానికి మినిమం 70 మినిట్స్ టైం తీసుకుంటుంది. అంటే 1 అవర్ 10 మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది. అలాగే వీళ్ళు మనకి బాక్స్లోనే టైప్ సి ఛార్జర్ని అయితే టైప్ సి కేబుల్ని అయితే మనకి ఇస్తున్నారు. ఇది మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇది వచ్చే ప్రతి ఒక్క ఫోను టైప్ సి ఫోన్తోనే వస్తుంది, ఈ విషయం తెలుసు. అలాగే వెనకాల మనం ఈ మొబైల్ యొక్క ప్యానల్ చూసుకున్నట్లయితే ఇది ప్లాస్టిక్ ప్యానల్ అయితే రావడం జరిగింది. అలాగే మెయిన్గా మనం ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే అయితే రావడం జరిగింది. ఈ సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే అనేది మనకి ఏ విధంగా యూజ్ అవుతుందంటే మనం ఎక్కువగా యూట్యూబ్ చూసేవాళ్ళు కానీ, షార్ట్ ఫిల్మ్ చూసేవాళ్ళు కానీ, మూవీస్ చూసేవాళ్ళు కానీ ఈ సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే సూపర్గా అయితే వర్క్ అవుతుంది. ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే మీద సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే అనేది మీకు మన కలర్స్ కానీ మూవీ చూస్తున్నప్పుడు మనకి ఉండే కలర్స్ కానీ వ్యూ యాంగిల్ కానీ చాలా బాగుంటుంది. అలాగే మెయిన్గా ఈ మొబైల్లో మనం చూసినట్లయితే ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలి. ఇది మనకి మీడియాటెక్ G95 ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ రావడం జరిగింది. 15K బడ్జెట్లో ఎవరైతే మంచి గేమింగ్ ఫోన్ కావాలనుకుంటారో వాళ్ళకి ఈ మొబైల్ బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇది మీడియాటెక్ G95 ప్రాసెసర్ అయితే రావడం జరిగింది. ఈ ఫోన్లో మనం పబ్జీ కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ, ఫ్రీ ఫైర్ కానీ చక్కగా ఆడుకోవచ్చు. కాకపోతే హై గ్రాఫిక్స్లో కాకుండా హై గ్రాఫిక్స్లో ఆడితే మాత్రం ఈ ఫోన్ కొద్దిగా లాగ్ అయితే అవుతుంది. మీరు స్మూత్ అండ్ స్టాండర్డ్లో పెట్టుకుని గేమ్ ఆడితే ఈ మొబైల్ మనకు సూపర్గా అయితే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఈ మొబైల్ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఈ మొబైల్ మనకు రావడం జరుగుతుంది. ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, మనకి ఫింగర్ ప్రింట్ ఏ విధంగా అయితే వర్క్ అవుతుందో చూడండి ఫ్రెండ్స్. ఫింగర్ ప్రింట్ అయితే పెట్టాను, ఫోన్ అయితే ఓపెన్ అయిపోయింది. మళ్ళీ పెట్టాను చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ త్వరగా ఓపెన్ అయిపోయింది. ఇలా మనకి స్క్రీన్ ఆఫ్ అయినప్పుడు ఇట్లా ఫింగర్ ప్రింట్ సింబల్ కూడా చూపిస్తుంది. మీరు ట్యాప్ ఇది మీద మనం చేయి పెడతాయి ఆటోమేటిక్ మనకి ఫింగర్ ప్రింట్ అయితే ఓపెన్ అయిపోతుంది. చాలా ఫాస్ట్గా ఫింగర్ ప్రింట్ అయితే వర్క్ అవుతుంది. అలాగే మనం మొబైల్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి అబౌట్ ఫోన్లో చూసినట్లయితే ఈ మొబైల్ మనకి Android 11తో అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇది మనకి Realme UI 2.0తో రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్క ఫీచర్ చేంజ్ కావడం జరిగింది. వాల్ పేపర్స్ కానీ ప్రతి ఒక్కటి చేంజ్ కావడం జరిగింది.